ఎస్ గుడ్ మార్నింగ్. ఈరోజు యాక్చువల్లీ నేను మీకు ఒక బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు లైవ్ ట్రేడ్లో ఉన్నాను. సో లైవ్ ట్రేడ్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ కనిపించింది బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. సో దాన్ని మీకు లైవ్లో ఉంటే చూపిస్తే బెటర్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఫర్దర్ మన ప్రైజ్ యాక్షన్ వీడియోస్ చాలా ఉన్నాయి, మీకు కావాలంటే అవి కూడా చూసుకోవచ్చు. సో అసలు బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో తర్వాత ఇది ఈ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత పుట్ సైడ్ ఒకటి ఐడెంటిఫై చేశాను, అది చూసుకుందాం. సో తర్వాత ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో అని కూడా చూద్దాం. ఫస్ట్ బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటే చూద్దాం. సో బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. సో ఫ్లాగ్ ప్యాటర్న్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ చార్ట్ ప్యాటర్న్స్, అది మనందరికీ తెలుసు. ఫౌండ్ బై ద ప్రైజ్ యాక్షన్ విచ్ ఈజ్ కంటైన్డ్ విత్ ఇన్ ఎ స్మాల్ రెక్టాంగిల్ ఆర్ ఏ ఛానల్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ ఫ్లాగ్. Flags are short-term continuation of patterns that marks a small consolidation before the previous move resumes. A flag chart pattern is formed when the market is consolidates in a narrow range after a sharp move. Usually a breakout from the flag is in the form of consolidation of the prior trend. Flags give very relative small risk and high and quality profits. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో దీంట్లో చూసుకుంటే సో ఇక్కడ మనకు ప్రైస్ మార్నింగ్ 9:15కి ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి అలా కిందకు వచ్చేసింది. సో ఆబ్వియస్లీ కిందకు వచ్చి ఒక రిట్రేస్ ఇచ్చి మళ్ళీ కిందకు వచ్చింది. సో ఇక్కడ నేను తీసుకున్నాను ఫిన్ నిఫ్టీలో 22,033. ఇది ఫెబనోచి రిట్రేస్మెంట్ 0.5 రిట్రేస్మెంట్ అనమాట. సో ఇక్కడ మనకు ఫెబనోచిలో నేను చూస్తే లోయర్ సైడ్ నుండి హైయర్ సైడ్కి ఎప్పుడైతే ఫెబనోచి నేను డ్రా చేశానో అప్పుడు నాకు 0.5 ఇది చూపించింది. సో నేను మార్నింగ్ అది అనుకున్నాను, ఇక్కడ రిట్రేస్ అయిన తర్వాత మనం కాల్ సైడ్ తీసుకుందామని. ఆబ్వియస్లీ నేను కాల్ తీసుకున్నాను, ఒక 4K ప్రాఫిట్ కూడా వచ్చింది. సో నేను మార్నింగ్ ఒక ఆల్మోస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ బుక్ మై ప్రాఫిట్, దీంట్లో 18 మెంబర్స్ సబ్స్క్రైబర్ ఉన్నారు. సో మార్నింగ్ నేను ట్రేడ్ తీసుకున్నది కూడా ఇక్కడ పోస్ట్ చేశాను. మార్నింగ్ నాకు 2,856 మాత్రం వచ్చింది, బట్ తర్వాత నేను ట్రేడ్ చేసినప్పుడు 4,600 వచ్చింది. సో ఇక్కడ మనం ప్రైజ్ యాక్షన్ గురించి, సో ఇవన్నీ ఒక లెర్నింగ్ ఫ్రెండ్స్, ఇదంతా ఒక లెర్నింగ్ కోసం నేను దీంట్లో పెడుతుంటాను. సో ఇంతవరకు ఎవరైతే మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అవ్వకపోతే బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో నా ఇప్పుడు వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తే సో ఇక్కడ నుంచి ఒక పోల్ లాంటిది ఫామ్ అయింది. సో తర్వాత అరౌండ్ ఇక్కడ చూడండి 10:15 నుంచి ప్రైస్ అనేది కన్సోలిడేషన్లోనే ఉంది. సో మన ఫ్లాగ్ ప్యాటర్న్లో చెప్పినప్పుడు ఇలా దీంట్లో చెప్పినట్టుగానే ప్రైస్ అనేది ఒక కన్సోలిడేషన్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్? బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటే ఏంటో తెలుసుకుందాం. వెన్ ఏ ప్రైజెస్ ఆర్ ఇన్ ఎన్ అప్ ట్రెండ్, ఏ బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ షోస్ ఏ స్లో కన్సోలిడేషన్ లోయర్ ఆఫ్టర్ ఎన్ అగ్రెసివ్ అప్ ట్రెండ్. ఎస్, సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా ఒక అగ్రెసివ్ అప్ ట్రెండ్. సో ఇది అగ్రెసివ్ అంటే ఇమీడియట్గా వెళ్ళలేదు, బట్ స్లోగానే వెళ్ళింది. ఒక 1 అవర్ మూవ్ అనమాట. ఒక అగ్రెసివ్ అప్ ట్రెండ్ తర్వాత స్లో కన్సోలిడేషన్. ఇక్కడ చూడండి ఎంత కన్సోలిడేషన్, 10:15 నుంచి ఇప్పుడు ఆల్రెడీ 12:50 అయింది. సో అరౌండ్ 3 hours కన్సోలిడేషన్ అవుతూనే ఉంది. ఓకే, సో ఒక స్లో కన్సోలిడేషన్ అనేది ఉండాలన్నమాట. సో దిస్ ఇండికేట్స్ దట్ దెర్ ఈస్ ఎ మోర్ బయింగ్ ప్రెషర్ మూవింగ్ ద ప్రైజెస్ అప్ దెన్ డౌన్ అండ్ ఇండికేట్స్ దట్ ద momentum will continue in an uptrend. Traders wait for the price to break above the resistance of the consolidation after this pattern is formed to enter into the market. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ప్యాటర్న్లో, సో మనము ఒక పోల్ అనేది ఫామ్ అయింది, తర్వాత మనము ట్రెండ్ లైన్స్ తీసుకున్నాం. ఇది డౌన్ సైడ్ ఉన్న ట్రెండ్ లైన్, ఇది అప్ సైడ్ ఉంది. సో ఈ డౌన్ సైడ్ ఉన్న ట్రెండ్ లైన్ అనేది మనకు సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది, ఈ అప్ సైడ్ ఉన్న ట్రెండ్ లైన్ అనేది మనకు రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది. సో ఈ ప్యాటర్న్లో ఏంటంటే ఒక స్లో కన్సోలిడేషన్ అయిన తర్వాత ఈ రెసిస్టెన్స్ ఏదైతే మనకు అప్ సైడ్ తీసుకున్నామో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ట్రేడర్స్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు లైవ్ అనేది జరుగుతూ ఉంది. సో ట్రేడింగ్ విత్ ద బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్, traders can enter into a trade when the price breaks above the upper trend line. It is formed when there is an increase in the demand that makes the prices to move up. When the demand is more than supply, price breaks outside the flag above the resistance and prices continue to move upward. Okay, so volumes should be heavy during the breakout of the flag upper boundary. A stop loss can be placed outside the flag on the opposite side of the breakout. Okay, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
సో స్టిల్ కన్సల్టేషనే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో ఈ దీన్ని అప్పర్ ట్రెండ్ లైన్ ఇది రెసిస్టెన్స్ అంటారు. దీన్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో ఆ టైంలో మనం వాల్యూమ్ చూసుకోవాలి. బ్రేక్అవుట్ చేసే టైంలో హెవీ వాల్యూమ్స్ ఉన్నప్పుడు సో మనకు బ్రేక్అవుట్ అనేది కన్ఫర్మేషన్ జరుగుతుంది. సో మన ఎంట్రీ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. మన స్టాప్ లాస్ సో దాని తర్వాత ఇక్కడ లోయర్ ట్రెండ్ లైన్ దగ్గర మన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో ఇది ఒక లెర్నింగ్ పర్పస్ కోసమే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ నేనేమనుకుంటున్నాను, కాల్ సైడ్ మార్కెట్ వెళ్తుంది అనుకుంటున్నాను. సో అలానే పుట్ సైడ్ చూస్తే సో ఫిన్ నిఫ్టీలో పుట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటారు. సో డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటే ప్రైస్ అనేది అలా కిందకు మూవ్ అయ్యి లోయర్ లోస్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇదొక లోయర్లో ఇదొక లోయర్లో ఇక్కడ ఒక హారిజాంటల్ సపోర్ట్ అనేది ఉంది. సో ప్రైస్ ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి సో ఆల్మోస్ట్ ఒక 10:30 నుంచి ప్రైస్ కన్సాలిడేట్ అవుతూ ఉంది. సో ఇది ఎస్టర్డే ఒక లో అనమాట. సో జూన్ 10th ఒక లో ఇది. సో ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేసిన తర్వాత ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సో ప్రైస్ చూడండి ఎంత కిందకు వస్తుందో. సో ప్రైస్ అనేది ఎలా కిందకు వస్తుంది అనమాట. సో ఇది ఆబ్వియస్లీ లోయర్ లోస్ మనకు చూస్తానే మనకు అర్థమైపోవాలి. ఈ ప్యాటర్న్ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ చూస్తానే ప్రైస్ అనేది డెఫినెట్లీ కిందకు వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి మనకు బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఓకే, చూస్తున్నారు కదా, బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ జరిగింది. సో ఇప్పుడు మన కాల్ సైడ్ చూస్తే కాల్ కూడా మనం చూస్తున్నాం. ఇది చూడండి ఫ్రెండ్స్, సేమ్ మీకోసమే నేను డ్రా చేసి పెట్టాను. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 64 నుంచి 62 నుంచి సో అరౌండ్ మనకి ఇక్కడ 118. సో చూడండి ఒక 50 పాయింట్లు అనేది ఈజీగా మూవ్ అయ్యాయి. సో ఇదనమాట బ్రేక్అవుట్. రైట్ టయానికి నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఒక లక్కీ అనుకోవచ్చు. ఓకే, సో ఈ ప్యాటర్న్ ఏమంటారంటే సో ఓవరాల్గా దీన్ని మనము బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారు. ఓకే, సో పుట్ సైడ్ ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది, డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఆబ్వియస్లీ కిందకు వచ్చేసింది ప్రైస్. సో ఇక్కడ మనకు బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. కాల్ సైడ్ మనకి ఏమొచ్చింది, సో దీన్ని మనం ఏమంటారంటే ఇది ఆ బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్లో ఉంది కదా, సో దాన్ని నేను ఇక్కడ డ్రా చేసి పెట్టాను అనమాట. ఓకే, సో ప్రైస్ అనేది ఎలా డౌన్ వచ్చింది, ఇలా కన్సాలిడేట్ అయ్యి సో ఇక్కడ మనకు పైకి అప్ మూవ్ ఉంటుంది అన్నమాట. ఇది డిసెండింగ్ ట్రయాంగిల్ అయితే ఇక్కడ చూడండి, ఇది డిసెండింగ్ ట్రయాంగిల్ అయితే ఇది ఆబ్వియస్లీ మీకు అసెండింగ్ ట్రయాంగిల్ అవుతుంది. సో దీన్ని అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. సో మీలో ఎంతమందికి ఇది యూజ్ అయిందో ఒకసారి చూడండి, బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. సో ఈ బులిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి మీరు తెలుసుకొని మీరు ఇంతవరకు ఇప్పుడైతే చూస్తే మన కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆబ్వియస్లీ ప్యాటర్న్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.